నీవు ఒక ఉద్యోగం చేయాలి అంటే నీకు ఒక అర్హత ఉండాలి. నీవు ఒక ఉద్యోగంలో స్థిరపడాలి అంటే, లేక ఉద్యోగానికి నువ్వు క్వాలిఫై అవ్వాలి అంటే నీకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ లోకంలో ఓటు వేయడానికి కూడా ఈ దేశ పౌరసత్వం కలిగిన హక్కు నీకు ఉండాలి. ఆదివారం అనక, శుక్రవారం అనక పునరుద్ధాన కూడికని, ఉపవాస కూడికని, లేక స్త్రీల కూడికని, యవనస్తుల కూడికని, కుటుంబ ఆశీర్వాద కూడికలని సమయాన్ని కుదుర్చుకొని పరుగు 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 అంటే దేవుని మందిరానికి పరిగెత్తుకొని వచ్చొచ్చిన నీవు అసలు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే పరిశుద్ధపరచబడటానికని, భయం భక్తి కలిగి ఉండాలని, ఆశీర్వదించబడటానికని రకరకాల ఆన్సర్స్ మనం చెప్తున్నాం. అయితే ఈ లోక సంబంధంగా ఇంకా ఎంతకాలం నువ్వు ఆలోచన చేస్తావు? అందుకు కాదు ప్రియులారా దేవుని మందిరానికి రావాల్సింది. ఆయన ఎదుట అర్హులుగా నిలబడుటకు, ఆయన ఎదుట శక్తి కలిగిన వారిగా నిలబడుటకు. ఇక్కడ నీవు పునరుద్ధాన దినమని, ఉపవాస కూడికని, స్త్రీల కూడికని, రకరకాల కూడికలకి ఎందుకు రావాలి అంటే ఆయన ఎదుట నిలబడుటకు, శక్తి గల వారిగా మార్చబడుటకు రావాలి.